హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ యాంకర్ శ్యామలకు సంబంధించి తన గురించి ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో చర్చగా మారిందని చెప్పుకోవచ్చు. అటు యాంకర్గా అలాగే కొన్ని సినిమాస్లలో మంచి నటిగా కూడా మంచి పేరు సంపాదించుకుంది. దాని తర్వాత మొన్న జరిగిన ఎలక్షన్స్కి సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేసింది. సపోర్ట్ చేసినంత వరకు బాగానే ఉంది. కానీ అటు అపోజిషన్ పార్టీలో ఉన్న ఫ్యాన్స్ ఫీల్ అయ్యే విధంగా కొన్ని మాటలైతే అంది. నేను మాట్లాడడం చూశాను, అరవడం చూశాను, ఆయాసపడడం చూశాను, కానీ ఆయన ఎప్పుడు సహాయపడడం చూడలేదు అని చెప్పింది. అయితే ఇది బిఫోర్ ఎలక్షన్స్ మాట. ఆఫ్టర్ ఎలక్షన్స్ ఆమె చెప్పింది ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. కంగ్రాచులేషన్స్ అంటూ ఆమె విషెస్ చెప్పడం జరిగింది. ఎటువైపు చూసుకున్నప్పటికీ కూడా అప్పటి నుంచి నాకు థ్రెట్ ఉంది, నాకు ఎప్పటి నుంచి నాకు కాల్స్ వస్తున్నాయి అనే మాటలు కూడా తను మాట్లాడుతూ ఉంది. అయితే వీటన్నిటికీ సంబంధించి కూడా అటు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఆమె పైన అపోజ్ అవుతూనే ఉన్నారు. ఇంకా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాట్లాడుకుంటే అటు మెగా ఫ్యాన్సే కాకుండా ఆ ఏరియాకి సంబంధించిన ప్రతి ఒక్కరూ కూడా మరి ఇప్పుడు ఎందుకు బయటకు వస్తలేవు, ఏమైంది అనే వార్తలు కూడా అంటూ ఉన్నారు. అయితే దీనిపైనే ఇటు ఫ్యాన్సే కాకుండా అటు సినీ రంగానికి సంబంధించి కూడా ఎంతోమంది దానిపైన రియాక్ట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు రీసెంట్గా యాక్టర్ సమీర్ రియాక్ట్ అవ్వడం జరిగింది. ఆయన కొన్ని సినిమాలో లక్ష్మణుడి క్యారెక్టర్ పోషించిన ఆయనకు సంబంధించి ఆయన పెట్టిన ఒక మాటలు ఏవైతే ఆయన అన్న మాటలు ఇప్పుడు ప్రజెంట్ వైరల్గా మారాయి. ఆయన చెప్పిన మాటలు ఏమిటి అంటే, ఎవరో ఒక సో కాల్డ్ యాంకర్, ఆమె ఎవరు అందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారు సహాయం చేయడం చూడలేదు అంటే అది ఆమె ప్రాబ్లం మాత్రమే అని కౌంటర్ ఇచ్చాడు. దాన్ని కంటిన్యూ చేస్తూ, నేను ఒకసారి పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్కి వెళ్తే ఆయన పేపర్ చదువుతున్నారు, ఇది నేను కల్లారా చూసి చెప్తున్నాను. ఆ పేపర్లో రిక్షా తొక్కుకునే ఒక వ్యక్తి కూతురు నాకు చదువుకోవాలనుంది, ఎవరైనా సహాయం చేయండి అని అడిగింది. పవన్ గారు వెంటనే మేనేజర్ను పిలిపించి ఆమెకు సహాయం చేశారు అంటూ పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ను బయట పెట్టారు సమీర్. అయితే ప్రజెంట్ ఆయన చెప్పిన ఈ మాటకి సంబంధించి ఒక రిక్షా తొక్కేవాడికి సంబంధించి ఆయన రిక్షా తొక్కే అతని గురించి వాళ్ళ కూతురు చదువుకోవాలనుకుంటుందంటే పవన్ కళ్యాణ్కి వెంటనే సహాయం చేశారు అని చెప్పేసి అయితే సమీర్ ఆయన కళ్ళారా చూసిన సంఘటనని చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి చాలామంది దానికి కూడా సపోర్టివ్గానే మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆయన ఎంత హెల్ప్ చేశారు ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా, అటు సినీ ఇండస్ట్రీలో ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కసారి ఎప్పుడైతే జనాలకు అవసరం ఉంటుందో ఆయన ఖచ్చితంగా ముందున్నారు. అలాంటి ముందున్న వ్యక్తిని అపోజిషన్ పార్టీలో ఉండి అసలు ఒక సో కాల్డ్ యాంకర్ తిట్టడం ఏంటి, అయినా ఆమె తిట్టే అర్హత కూడా లేదు అని చెప్పేసి కూడా చాలామంది కమెంట్స్ చేస్తున్నారు. సో మరి సమీర్ అన్న ఈ మాటలపైన మీ అభిప్రాయం ఏంటనేది కమెంట్ చేయండి.